వేయడానికి ఏముంది తల్లి, ఎగ్జాక్ట్లీ. నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం. సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు. కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వెయ్యనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 అవర్స్ ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని. అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 అవర్స్ తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చినది మేము ఎవరికి చెప్పలేదే. వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచె చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ. రెండోసారి అమ్మాయి శశి అనే అమ్మాయి షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమీ వైనం తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. మాకు మిగతా చాలా సరఫరాని మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే? అదా ధర్మం అంటే? దిస్ ఇస్ హౌ యూ ట్రీట్? బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ. ఆవిడ స్థితి ఏంటి నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నాన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా టీవీ ఆవిడ సొంత దాంట్లో, వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు, అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు, నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంత తక్కువ బిల్లు ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది. మొదటిసారి ఏదైనా ఉండని తల్లి రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు TV9 వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు 20 లక్షలు తీసుకున్నారు నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి 20 లక్షలు తీసుకున్నారు 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి? మీ ఇష్టం, వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా, లోగుట్టు పెరుమాళ్ళకెరుగా. వాళ్ళ ఆలోచన మిగతా కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి, నేను ఏమనుకున్నా నేనేం అనుకోకపోయినా ఆ రోజు నేను విరించిని వీటిలన్నిటి నుంచి కాపాడుకోలేకపోయాను. ఎందుకు? మేము ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి లేము, ఏ ప్రభుత్వం నుంచి ఏ విరాళాలు మేము తీసుకోలేదు,
ఎవరితో మేము కుమ్మక్కులు కాలేదు, ఏమీ తెలియదు మాకు. వీ హ్యావ్ అన్ హాస్పిటల్, వీ బీన్ డూయింగ్ సర్వీసెస్. ఈరోజు ఎందుకు తల్లి మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఆర్ఐ ఉంది. మీకు చాత అయితే మీరు వెళ్ళి కనుక్కోరాపోండి. హాస్పిటల్ పెట్టిన 7-8 ఏళ్లలో మేము ఎన్ని ఎంఆర్ఐలు చేసాం చూసుకురాపోండి మీరు. ఈ రోజుకి మా ఏ డాక్టర్కి కూడా మేము వీ హ్యావ్ నో టార్గెట్స్. మీరు ఇన్ని ఎంఆర్ఐలు చేయాలి, ఇన్ని ఎక్స్రేలు చేయాలి, మీరు ఇంత డయాగ్నోస్టిక్లు చేయాలి లేదా మా దగ్గర వాకిన్ అయిన ఎంతో మంది పేషెంట్స్కి ఈ రోజుకి ఏ డయాగ్నోస్టిక్స్ రాయకుండా మీకేం కాలేదయ్యా, మీకు ఇంతే చిన్న మెడిసిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని పంపించిన ఉన్నాయి. సర్జరీలు ఇంకెవరో హాస్పిటల్ సజెస్ట్ చేస్తే కూడా సర్జరీ మీకు అవసరం లేదని పంపించిన కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఏంటి, మేము డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టలే, డబ్బులు ఖర్చు పెట్టి మేము మీడియాలో వేసుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసుకోలేదు. దట్ ఈస్ ఇట్ రైట్. మీరు వెయ్యండి అమ్మా, వరుస హోర్డింగ్స్ వేయండి. ఎంత ఖర్చో మీకు తెలీదా? ఎక్కడి నుంచి తీయాలి నేను డబ్బు? అఫ్ కోర్స్ మళ్ళీ పేషెంట్స్ నుంచే. ఆబ్వియస్లీ మేమేం చేయలేదు. అది అనడానికి ఏముంది తల్లి, ఒక మాట. బట్ బాధ వేయలేదండి, ఎందుకంటే పేషెంట్లని కన్నబిడ్డల్లా చూసుకుంటూ మీరు చేసే పూజల యొక్క కుంకుమ కానీ విభూదులు కానీ ఐసీయూలో ఉన్న వాళ్ళకి పెడతానని చెప్తూ ఉంటారు. మీరు అనిపించలేదా అప్పుడు? అంటే నేను ఎవరికి బాహ్య ప్రకటనంగా పాజిటివ్ కంటే నెగిటివ్ ఒక 1 అవర్లో ప్రజల్లోకి ఇంత వేగంగా వెళ్ళిపోయింది ఏంటి, మనం ఇంత చేస్తున్నా కూడా? అంటే రామాయణం కాలం నుంచి ఈ రోజు వరకు ప్రజలు పెద్దగా మారలేదని అర్థం ఏం తల్లి? ఆ రోజు ప్రజలు మారలేదు. ఆ రోజు ఒక మాట పట్టుకొని నమ్మేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు మాట పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారమ్మా. ఆ రోజు మారలేదు, ఈ రోజు మారలేదు. మారాలనేది నా కోరిక. మారాలి. మేము తప్ప మేము ఒప్ప అనేది ప్రశ్నించాలి వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి మేము లక్షల రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితిలో వాళ్ళని వదిలేసాం మేము. ఎంతో మంది ఒకవేళ కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు ₹1 తీసుకోకుండా ముందు వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెడ్ బాడీస్ ఇచ్చి పంపించేసాం. వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ వీ నెవర్ కెప్ట్ ఏ బాడీ బియాండ్ 10 minutes యాజ్ పర్ GHMC రూల్స్. పంపించేసాం వాళ్ళని. మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఎంతో మందికి తెలుసు మేము ఎలా ట్రీట్ చేశామో. వాళ్ళందరికీ నా ముఖం తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా వాళ్ళతో ట్రీట్ చేశాను. కానీ వాళ్ళందరూ మాకెందుకు అనుకుని కూర్చునే వాళ్ళే కదా తల్లి. నాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నాకు వచ్చి నిలబడాలని నేను ఆ రోజు వాళ్ళకి సేవ చేయలేదు. వాళ్ళు ఒక పేషెంట్గా వచ్చారు, తద్వారా మేము చేయాల్సిన సేవ వాళ్ళకు చేశాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మా తరపున వచ్చి మాట్లాడడం. ఇట్స్ ఓకే. అలా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ బాధ్యత కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒకటి నాకేమర్థమైంది అని అంటే, మంచి చేసే వాళ్ళ వెనక ఎప్పుడు ఒక వెన్నుపోటు పొడిచి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉంటారని మాత్రం మీరు అన్నారు కదా, ఇంత మెత్తగా సున్నితంగా ఉన్నారు కదమ్మా, మీరు మరి ఎలా చేయగలుగుతారు అంటే, ఆ ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ పీరియడ్ నాకు నేర్పించింది తల్లి. దట్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అని నేర్పించింది. ఎంత స్ట్రాంగ్ అయినా కూడా పాత బస్తీ లాంటి ఏరియా నుంచి రాజకీయాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరెందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అంటే, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాము. ఎక్కడో ఒక దగ్గర ఒక రాజకీయ కోణం దాగి ఉంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అనుకునే వాళ్ళని ఎవరు ఆపగలరు తల్లి? మీరు ఆపగలరా? అనుకునే వాళ్ళ గురించి నాకు అనవసరం అమ్మా. అది కూడా వాళ్ళు ముందు పడి 10 మందికి మంచి 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు తల్లి. వాళ్ళకి 10 మందికి మంచి చేయడానికే టైం ఉండదు పాపం, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది చెయ్యలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు రెడీగా ఉంటారు ఓ బురద చల్లుదామని. అలాంటి వాళ్ళతో నాకెందుకమ్మా, నాకు డిస్కషన్ ఎందుకు? వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరము నాకు లేదు. కానీ ఎవరైనా పాత బస్తీ అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఒక మంచి నాయకుడో నాయకురాలు వచ్చే అర్హత వాళ్ళకు లేదా? బాగుపడాల్సిన హక్కు వాళ్ళకు లేదా? ఎంతసేపు ఒకవేళ నాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఒక చక్కటి కాన్స్టిట్యుయెన్సీ తయారు చేయాలనుకుంటే, అన్ని బాగుపడ్డ కాన్స్టిట్యుయెన్సీని ఎందుకు ఎంచుకొని నేనేంటమ్మా చేసేది? వడ్డించిన విస్తరాకుని కూర్చొని తినడానికి ఆ విస్తరాకులో భోజనం ఇంకెవరైనా వాడుకొనివ్వండి, అది వేరెవరైనా భోజనం చేయనివ్వండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంది, చక్కగా
ఇట్స్ అ వెల్ డెవలప్డ్ ప్లేస్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి. అలా సికింద్రాబాద్ ఉంది, లెట్ ఇట్ హ్యాపెన్. అక్కడ నేను వెళ్ళి పెద్దగా ఉద్ధరించవలసింది ఏమీ లేదు తల్లి. ఓల్డ్ సిటీ అలా కాదు. పుట్టి పెరిగి 25 ఏళ్ళు ఉన్నానమ్మా. నా పుట్టినింటికి నేనైనా తిరిగి వెళ్ళి ఆలోచించకపోతే ఇంకేం బంధం ఉండాలి దాని గురించి ఆలోచించడానికి? చెప్పండి ఓ మాట. నన్ను ఇంకా అటు పక్కకు పీకడానికి ఏం ఉండాలి? ఏదో కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా అందరూ రాజకీయాల్లో రాజకీయం తప్పు కాదు తల్లి. పాలిటిక్స్ ఆర్ నెవర్ బ్యాడ్. పొలిటీషియన్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఇట్ వెరీ సెల్ఫిష్ స్టేట్. ఒక్కసారైనా ఒక్కళ్ళన్నా ఎందుకు ఆలోచించకూడదు? మనం ఇంత భక్తి ధర్మం అంటున్నాం. ఈ భక్తి ధర్మం ఏం నేర్పించింది మనకి? ఇప్పుడు రాముడిని మనం దేవుడు అనుకుంటున్నాం. రాముడు కూడా ధర్మ పరిపాలన చేశాడు కదా తల్లి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ధర్మ పరిపాలన చేశారు కదా తల్లి. మన లక్ష్మీబాయి కూడా ఝాన్సీలో ధర్మ పరిపాలనే చేసింది కదా తల్లి. శివాజీ కూడా ధర్మ పరిపాలనే చేశాడు కదా తల్లి. అంటే భక్తి ఏం నేర్పిస్తుంది మనకి? ధర్మ పరిపాలన చేసే మనస్తత్వాన్ని ఇస్తుంది భక్తి. అంతేకాని కూర్చొని ఒక పక్కన భజన చేస్తూ ఉండడం మాత్రమే కాదు. అలా భజన చేసే వాళ్ళ నుంచి, భజన నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి మనం. నాకు ధైర్యం ఉంది, ధర్మ పరిపాలనకు ముళ్ళ మీద నడిచే ధైర్యం ఉంది నాకు. కానీ మీరు ఉన్న ప్రాంతం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఆ కమ్యూనిటీ లీడర్సే ఎస్టాబ్లిష్ అవుతూ పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళ గలానే వినిపిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సున్నితమైన ప్రాంతంలో ఎదుర్కొని నిలబడగలను అనే ధైర్యం? వాళ్ళు మనుషులు, నేను మనుషులు. వాడికి 2 చేతులు 2 కాళ్ళు ఒక తలకాయే, నాకు 2 చేతులు 2 కాళ్ళు ఒక తలకాయ. వాళ్ళు నాకన్నా ఏ విధంగా అధికం? అక్కడున్న కమ్యూనిటీ మొత్తం ముస్లిం కమ్యూనిటీ. హిందుత్వం, భారతీయత, మన సంస్కృతి సంప్రదాయాలు అంటూ మాట్లాడే ఒక మాధవి గారికి ఎలా సపోర్ట్ చేస్తాం? మనం కబీర్ గారు దోహేలు రాశారమ్మా. ఆ కబీరు ఉన్నాడు మనకు అక్కడ. అలా తద్వారా ఔరంగజేబు ఉన్నాడు. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఔరంగజేబులే కాదు, ఉన్న వాళ్ళందరూ కబీర్లు కాదు. మనం హైందవత్వం మనకేం నేర్పిస్తుందంటే, నీ ముందు ఉన్నవాడు మంచివాడైతే, నీ ముందు ఉన్నవాడు ధర్మపరుడైతే, వాడు దయనీయ స్థితిలో ఉంటే, చిన్న పిల్లలైతే, స్త్రీలైతే వాళ్ళని నీవు సంరక్షించాలి. ఎవరి నుంచి? అధర్మపరుల నుంచి సంరక్షించాలి, దుర్మార్గుల నుంచి సంరక్షించాలి, స్వార్థపరుల నుంచి సంరక్షించాలి. రాముడు తాటకిని చంపడానికి వెళ్ళినప్పుడు అదే మాటే ఆయన విశ్వామిత్రుడిని అడుగుతాడు. అయ్యా స్త్రీ కదా, నేను ఎలా చంపను అని అడుగుతాడు. ఏం స్త్రీ నాయన? రాక్షసి అది. యాగం చేయనీయకుండా దేశ సంరక్షణకు అడ్డుపడుతోంది. అటువంటి దేశ సంరక్షణకు అడ్డుపడిన రాక్షసి స్త్రీ అయినా చంపవలసిందే అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ నేను ఏ యుద్ధ ప్రకటనకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎవడైతే ధర్మపరులైన, మతాన్ని పాపం పోషిస్తున్న, మంచి మనసున్న హైందవులందరినీ, తద్వారా ఇలాంటి మనసే ఉన్న అక్కడ ఉన్న ముస్లింలనైనా కూడా హింసిస్తున్న వ్యక్తి నుంచి వీళ్ళని కాపాడాలనుకుంటున్నాను. అర్థమైందా తల్లి? కాబట్టి మనము ఎవరి నుంచి ఎవరిని కాపాడుతున్నాము అది ముఖ్యం. వాడు చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు అన్నం తినట్లేదు, రోడ్డు మీద ఉన్నాడు, పాపం వాడి కడుపు కాలిపోతోంది. రామచంద్రుడు అటు పక్కగా పోతున్నాడు. ఏమ్మా, అందరికీ వేస్తాను ఈ ప్రశ్న ఈరోజు నేను. చిన్న 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఆకలిగా ఉన్నాడు, రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. రామచంద్రుడు అటు దిక్కున పోతున్నాడు. రామచంద్రుడు అడుగుతాడా ఫస్ట్? నీ ఇల్లు ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడా? తన చేతుల్లో ఉన్న పిడికిల అటుకులో తిండో తీసి వాడి చేతుల్లో వేస్తాడా? చెప్పు నువ్వు నాకు. ఏం చేస్తాడమ్మా రామచంద్రుడు? అదే నేను చేస్తాను. ఓ స్త్రీ, గర్భిణీ స్త్రీ కొట్టుకుంటోంది అక్కడ, సహాయపడ్డానికి ఎవరూ రావట్లేదు. ఏమ్మా, కష్టపడుతోంది, ఏడుస్తోంది. అటు దిక్కుగా కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? అదే నేను చేస్తాను. ఇదే అమ్మవారు ఇంకో రోడ్లో వెళుతోంది. ఓ రాక్షసుడు ఉన్నాడు కత్తి పట్టుకొని అక్కడ. నరికేసి వస్తుందా? వాడిని చాలా బాగా చేస్తున్నావు నాయన అని ఆశీర్వదించి వస్తుందా? అదే నేను చేస్తాను అక్కడ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓకే, ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్గా నాకు అనిపిస్తున్నారు. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నారు అసలు ఏం చేయగలను అనే దానికి. సో
బలహీనులను కాపాడే ధర్మమే హైందవ ధర్మం అమ్మ. ఓకే. బలహీనుడు మనం అంతటి మంచివాళ్ళం కాబట్టే, మన మంచితనము శృతి మించి మంచితనం అయిపోయింది కాబట్టే అందరూ మనమే దండయాత్ర చేశారు. ఇంకా అంత మంచితనం మనం చూపించాం. ఇంకా ఆ ఒక్కటి మాత్రం ఈరోజు నేను చెప్తున్నాను, నొక్కి వక్కాణించి, అంటే లాడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎనర్జీ. ఐ వుడ్ వాంట్ టు సే వన్ థింగ్. ఎవరైతే అధర్మ పరులో, ఎవరైతే దుర్మార్గులో, ఇంకా వాళ్ళకు తల ఒగ్గేది లేదు, భయపడేది లేదు, మంచితనం చూపించేది లేదు, సహనం వహించేది లేదు. ఓకే. ఆది పరాశక్తిగా మేము చూడబోతున్నాం. అవసరమైతే ఆ రూపం ఎత్తడానికి మనకేం తక్కువ తల్లి చెప్పు. ఇవన్నీ నిర్వర్తించడానికి చేయటానికి బీజేపీయే మనకి సెట్ అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నారు?